అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీ సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన అనుబంధాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుమిత్ర పెళ్లి జరుగుతోంది. పెళ్లి కూతురు గదిలో ఉన్న సుమిత్రకి ఆమె స్నేహితురాళ్లు మేకప్ చేస్తుంటే బంధువులు ఆమె చుట్టూ చేరి పెళ్లి కొడుకు గురించి, అతని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకోసాగారు. సుమి, మీ ఆయన బావున్నాడే, మీ ఇద్దరిది మంచి జోడీ అవుతుంది అంది పిన్నమ్మ గీత. మీ ఆయన కంటే మీ అత్తగారు ఇంకా బావున్నారే, పైగా చాలా మంచివారులా కూడా ఉన్నారు. నువ్వు చాలా అదృష్టవంతరాలివి అంది ఆమె వదిన మమత. అది కాపురం చేసేది దాని మొగుడుతోనా అత్తగారితోనా? నవ్వుతూ అడిగింది సుమిత్ర పెదనాన్న కూతురు సునీల. కాపురం చేసేది మొగుడుతోనే, అయినా రోజంతా గడిపేది అత్తగారితోనే కదా. అత్తగారు మంచివారైతే కాపురం స్వర్గంలాగా ఉంటుంది అంది సుమిత్ర అక్క వందన గయ్యాలైన తన అత్తగారిని తలుచుకుంటూ. హైదరాబాద్ లాంటి సిటీ నుంచి చిత్తూరు లాంటి చిన్న ఊరికెళ్తున్నావు, అడ్జస్ట్ అవ్వగలవా అని అడిగింది స్నేహితురాలు లత. అడ్జస్ట్ కావాలి. ఊరు చిన్నదైనా, ఇల్లు చిన్నదైనా సర్దుకుపోవటం నేర్చుకోవాలి. నెమ్మదిగా ఎదగాలి. ఓ పద్ధతి ప్రకారం ఎదగాలి. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అంది గీత. బాగా చెప్పావు పిన్ని. మనసుల్ని మనుషుల్ని కలిపేదే పెళ్లి, ఆస్తుల్ని అంతస్తుల్ని కలిపేది కాదు అంది సుమిత్ర. పెళ్లిలో మనోజ్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. అవకాశం దొరికినప్పుడల్లా అతను తన వైపు చూస్తుండటం గమనించి సిగ్గు మొగ్గైంది సుమిత్ర. తన కాబోయే భర్త ప్రభుత్వ రంగం బీమా సంస్థలో క్లర్క్. అతని తండ్రి ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజరు. పెళ్లిలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఏదైనా లోపం జరిగితే ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడింది తను. అయితే పెళ్లి ఎలాంటి గొడవలు లేకుండా జరిగిపోయింది. పెళ్లి మండపం నుంచి ఇంటికి వస్తుంటే ఓ విహారయాత్రకు వెళ్ళొచ్చినట్టుగా తనకనిపించింది అనుకుంది సుమిత్ర. అప్పట్నుంచి అత్తగారు మామగార్లపై గౌరవం మొదలైంది ఆమెకి. పెళ్లయ్యాక తమ ఇంటికొచ్చిన సుమిత్రతో, మా అమ్మా నాన్నల్ని నువ్వు కూడా నాలాగే అభిమానంగా చూసుకోవాలి అని చెప్పాడు మనోజ్. మా అమ్మా నాన్న ఏమిటి, మన అమ్మ నాన్నలు కారా అని అడిగింది సుమిత్ర. మనోజ్ ఎంతో సంతోషపడిపోయాడు ఆ మాటకు. అన్నట్లే సుమిత్ర అత్తమామలను తల్లిదండ్రుల్లానే భావించి గౌరవించింది. వారికి తన వల్ల ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంది. సుమిత్ర విజ్ఞత, సంస్కారం కృష్ణారావుని, విజయలక్ష్మిని విస్మయపరిచాయి. సిటీలో చదువుకొని వచ్చిన అమ్మాయి అంత అనుకువగా ఉంటుందని వారు ఊహించలేదు. అందుకే ఆమెని ఓ కూతురుగానే చూసుకున్నారు. మనోజ్కి 2 చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు శాంతికి పెళ్లైపోయింది. ఆమె కర్నూల్లో ఉంటుంది. 2వ చెల్లెలు లావణ్య డిగ్రీ చదువుతోంది. విజయలక్ష్మి సౌమ్యరాలు, అమాయకురాలు. ఎవరినీ పల్లెత్తు మాట అనేది కాదు. ఎప్పుడూ సుమిత్ర నామజపం చేస్తూ ఉండేది. ఇంటికి ఎవరొచ్చినా కోడల్ని పిలిచి గర్వంగా పరిచయం చేసేది. సుమిత్ర కూడా ఎప్పుడూ అత్తగారిని అంటిపెట్టుకునే ఉండేది. ఆవిడన అమ్మ అనే సంబోధించేది. ఆవిడ్ని సినిమాలకు, షాపింగ్లకు పిలుచుకొని వెళ్లేది. ఎప్పుడైనా ఆవిడ ఆరోగ్యం బాగా లేకుంటే డాక్టర్ దగ్గరికి పిలుచుకొని వెళ్లేది. అనతి కాలంలోనే విజయలక్ష్మి స్నేహితురాళ్ళందరికీ సుమిత్ర ఇష్టురాలైంది. వారు, ఇదిగో విజయ, సుమిత్ర నీ కోడలని పొంగిపోకు, ఆమె మా కూతురు కూడా అనేవారు విజయలక్ష్మితో. సుమిత్రని కోడలుగా పొందిన నువ్వు చాలా అదృష్టవంతురాలు విజయ అని మనస్ఫూర్తిగా ఆమెని అభినందించేవారు. సుమిత్ర మామగారు కృష్ణారావు తను ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు సుమిత్ర సలహా అడిగేవారు. ఆమె బాగా ఆలోచించి సలహా ఇస్తుందని అతనికి నమ్మకం. ఓసారి కృష్ణారావు, నాకు శాలరీ ఆరియర్స్ డబ్బు కొంతొచ్చింది, పిల్లలు ఫ్రిడ్జ్ కొందాం అంటున్నారు, నీవేమంటావమ్మా అని అడిగాడు సుమిత్రని. ఇంటికి మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ తీసుకుందాం మావయ్య, మనకే కాక మన ఇరుగు పొరుగు వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది అంది సుమిత్ర. కృష్ణారావు ఆ పనే చేశాడు. ఇరుగు పొరుగు వాళ్లు అతన్ని మెచ్చుకుంటుంటే ఆ మెచ్చుకోలు సుమిత్రకు చెందాలని కృష్ణారావు వారితో చెప్పేవాడు. ఓ రోజు ఇంటి బయట కనిపించిన విజయలక్ష్మితో ఎదురింటి సావిత్రమ్మ, నువ్వు మరీ అమాయకంగా ఉండకు విజయ, నీ కోడలు నెత్తికెక్కి కూర్చుంటుంది అంది. నటించటం నాకు చేత కాదు. నేను ఎలా ఉంటానో అలానే కనిపిస్తాను. నెత్తిమీద ఎక్కితే ఎక్కని, సుమిత్ర ఇప్పుడు నా బిడ్డేగా అంది విజయలక్ష్మి నవ్వుతూ.
సుమిత్రమ్మ తన మేలు కోరే చెప్పిందని తనకు తెలుసు. కాని సుమిత్ర తనంత అమాయకురాలు కాకపోయినా మంచి వ్యక్తి. తనని ఎంతో గౌరవిస్తుంది, ఇష్టపడుతుంది. తన కోడలు తనని ఎంతో గౌరవిస్తుంది, ఇష్టపడుతుంది. అటువంటి ఆమె దగ్గర తను అత్తగారి పెత్తనం చలాయిస్తే ఏం బావుంటుంది? అటువంటివి తనకు చేతకాదు కూడా అనుకుంది విజయలక్ష్మి మనసులోనే. వీరి సంభాషణ తన గదిలోంచి విన్న సుమిత్రకు అత్తగారి పట్ల ఇష్టం మరింత పెరిగింది. మా అందరితో ఇంత బాగా కలిసిపోతావని నేను ఊహించలేదు, నీకు చాలా థాంక్స్ అన్నాడు మనోజ్ ఓ రోజు సుమిత్రతో. అలా కాక మరెలా ఉంటాను? మీరు ఉద్యోగం చేసి నన్ను పోషిస్తున్నారు. అంతవరకు పరిచయం కూడా లేని నన్ను అత్తయ్య మామయ్యలు ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. మరి నేను అలానే ఉండాలి కదా. ముఖ్యంగా అత్తయ్య గారు మీ చెల్లెలతో సమానంగా నన్ను చూసుకుంటున్నారు. చదువైన వెంటనే పెళ్లి కాబట్టి మా ఇంట్లో నేనేమీ నేర్చుకోలేదు. అత్తయ్య గారి దగ్గర నేను వంట నేర్చుకున్నాను. మనుషులతో ఎలా మెలగాలో, బంధువులను ఎలా ఆదరించాలో, వచ్చిన వారికి ఎలా ఆతిథ్యం ఇవ్వాలో ఆవిడ్ని చూసే నేర్చుకున్నాను. పూజా విధానాలు, భక్తి పాటలు కూడా ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. ఆవిడతో ఉంటే మా అమ్మ పక్కనే ఉన్నట్లుంటుంది నాకు అంది సుమిత్ర. మనోజ్ పెద్ద చెల్లెలు శాంతి గడుసుది. పుట్టింటికి తరచుగా వస్తూ ఉండేది. సుమిత్రని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండేది. అయితే సుమిత్ర ఆ మాటలు పట్టించుకునేది కాదు. కొంతకాలానికి మనోజ్ చెల్లెలు లావణ్య తను ఆ అబ్బాయిని ప్రేమించానని, అతను లేకుండా బ్రతకలేనని, ఇంట్లో ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సుమిత్రతో చెప్పింది. కులాంతర వివాహం కనుక మనోజ్తో సహా ఇంట్లో ఎవరూ అంత సులభంగా ఒప్పుకోరని తెలుసు సుమిత్రకి. లావణ్యతో ఇంట్లో అందరినీ తానొప్పిస్తానని, ధైర్యంగా ఉండమని చెప్పింది. అంతకంటే ముందు ఆ అబ్బాయితో ఓసారి తాను మాట్లాడాలని చెప్పింది. మరుసటి రోజే ఆ అబ్బాయిని లావణ్యతో పాటు పార్క్లో కలిసి మాట్లాడింది. అతని రూపం, మాటలు, భావాలు అన్నీ నచ్చాయి సుమిత్రకి. విషయం తెలియగానే మనోజ్ మొదట ఆవేశపడినా సుమిత్ర అతనికి నచ్చచెప్పి ఒప్పించింది. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కరిని ఒప్పిస్తూ చివరికి పెళ్లి జరిగేలా చేసింది. లావణ్య సుఖంగా కాపురం చేసుకుంటూ ఉండటం, లావణ్య భర్త గ్రూప్ 1 పరీక్షల్లో పాసై పెద్ద ఉద్యోగంలో స్థిరపడటం చూశాక అందరూ సంతోషించారు. ఇంట్లో సుమిత్రకు గౌరవం మరింత పెరిగింది. శాంతి కూడా సుమిత్రపై నోరు పారేసుకోవటం మాని అభిమానంగా మాట్లాడటం మొదలుపెట్టింది. పుట్టింటికొచ్చిన సుమిత్రను చూసి ఆమె స్నేహితురాళ్ళు, నీ అందం మరింత పెరిగిందే, ఏమిటి సంగతి? మీ ఆయన నిన్నంత బాగా చూసుకుంటున్నాడా అని అడిగారు. అవును, అయితే నా అందానికి అసలు కారణం అది కాదు. మనసులో ఏ కల్మషం లేకుండా ఉంటున్నాను. ఎవరేమన్నా ఓ చిరునవ్వు నవ్వేసి ఆ విషయం మర్చిపోతున్నాను. అందువల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను. మనసు ఆరోగ్యంగా ఉంటే ముఖం అందంగా కనబడుతుంది. ఈ విషయం నాకు నేర్పింది ఎవరో తెలుసా? మా అత్తగారు. ఆవిడ్ని చూసే నేను అలా ఉండటం నేర్చుకున్నాను అంది సుమిత్ర. సుమిత్ర మనోజ్లకు బాబు పుట్టాడు. అతని ఆలనా పాలనలో సుమిత్ర, విజయలక్ష్మి, కృష్ణారావు బిజీ అయిపోయారు. సుమిత్రకు ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అత్తమామల ప్రోత్సాహంతో ఆమె ఉద్యోగంలో చేరింది. సుమిత్ర స్కూల్లో ఉన్న సమయంలో బాబుని కృష్ణారావు, విజయలక్ష్మి చూసుకోసాగారు. ఓ రోజు సుమిత్రకి స్కూల్లో మీటింగ్ ఉండటం వల్ల ఇంటికి రావటానికి ఆలస్యమైంది. ఆమె ఇంటికి రాగానే విజయలక్ష్మి టిఫిన్ ప్లేట్ ఆమె చేతికిచ్చింది. అయ్యో, మీరెందుకు చేశారు? నేను చేసుకునేదాన్నిగా అని ఇబ్బందిగా ఫీల్ అయింది సుమిత్ర. పర్వాలేదు, ఇందులో శ్రమేం లేదు. ఇంతసేపు స్కూల్లో ఉండి అలసిపోయి ఉంటావు, కాసేపు విశ్రాంతి తీసుకో అంది విజయలక్ష్మి. ఆ రోజు నుంచి సుమిత్రకి మీటింగ్ ఉన్న రోజుల్లో విజయలక్ష్మి టిఫిన్ చేసి ఆమె కోసం సిద్ధంగా ఉంచేది. ఓ రోజు కృష్ణారావుకు గుండెపోటొస్తే హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ ఖర్చులు తమ శక్తికి మించి అవుతున్నా మనోజ్ వెనుకడుగు వెయ్యలేదు. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని ఖర్చు పెట్టాడు. 10 రోజులు పోరాడిన తర్వాత కృష్ణారావు తనువు చాలించాడు. భర్త మరణవార్త తెలియగానే విజయలక్ష్మి భోరున విలపించింది. సుమిత్ర కొద్ది రోజులు స్కూల్కి లీవ్ పెట్టి విజయలక్ష్మితోనే ఉండి ఆమెని ఓదార్చింది. కార్యాలయ్యాక ఓ రోజు, మీ నాన్న కోసం ఎంత ఖర్చు పెట్టావురా? నీకోసమైనా ఆయన బ్రతికుండాల్సింది అంది విజయలక్ష్మి కొడుకు వైపు జాలిగా చూస్తూ. డబ్బుదేముందమ్మా, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు సంపాదించుకోవచ్చు. ఇన్నాళ్ళు అన్ని పనులు నేనే చేసుకున్నా నా వెనుక నాన్న ఉన్నారన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు నాన్న లేని లోటు నాకు తెలుస్తోంది అన్నాడు బాధగా మనోజ్.
4 ఏళ్ల తర్వాత ఓసారి సుమిత్ర పుట్టింటికి వెళ్ళినప్పుడు విజయలక్ష్మి జబ్బు పడింది. ఫ్యామిలీ డాక్టర్ మందులిచ్చినా బాగవకపోవటంతో హాస్పిటల్లో చేర్చారు. సుమిత్రకు నా ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పకురా. లేక లేక తన పాపం పుట్టింటికి వెళ్ళింది. 4 రోజులు సరదాగా గడిపి రాని. నాకు బాగైపోయిందిలే అంది విజయలక్ష్మి కొడుకుతో. అయితే ఆమె అనుకున్నట్టు ఆమె ఆరోగ్యం బాగవలేదు. రోజురోజుకు క్షీణించసాగింది. మనోజ్ ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే బయలుదేరి వచ్చింది సుమిత్ర. అపస్మారకంగా పడుకొని ఉన్న అత్తగారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. సుమిత్ర వచ్చిన 2వ రోజు విజయలక్ష్మి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా సుమిత్ర కనిపించగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. సుమిత్రని దగ్గరికి పిలిచి ఆమె చెయ్యి అందుకొని అలాగే ఉండిపోయింది. ఆమె కళ్ల నిండా నీరు. సుమిత్రకు ఏడుపొచ్చింది. అయితే అత్తగారి ముందు ఏడిస్తే తను భయపడిపోతుందని ఏడుపు ఆపుకుంది. తర్వాత విజయలక్ష్మి కళ్ళు మూసుకుంది. చాలాసేపటి వరకు ఆమె కళ్ళు తెరవకపోవటంతో మనోజ్ డాక్టర్ని పిలుచుకొని వస్తే ఆయన చూసి ఆమె మరణించిందని చెప్పాడు. సుమిత్ర బావురుమంది. కార్యక్రమాలన్నీ అయ్యాక ఓ రోజు మనోజ్ సుమిత్ర చేతికి ఒక కవరిచ్చి, హాస్పిటల్కు బయలుదేరుతున్నప్పుడు అమ్మ నా చేతికి ఉత్తరం ఇచ్చి నీకిమ్మని చెప్పింది. నేను చదవకూడదా అని అడిగితే, సుమిత్ర ఎటూ నీకు చూపిస్తుందిగా, అందాక ఆగు అంది అన్నాడు. సుమిత్ర అందుకొని చూసింది. కవరు చివర అతికించలేదు. లోపల ఓ ఉత్తరం. స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు ఉంది. ఉత్తరం చదవసాగింది సుమిత్ర. సుమిత్ర, నువ్వు మనోజ్ భార్య కావటం వాడి అదృష్టమైతే నా కోడలు కావటం నా అదృష్టం. నీ సహనం, ఆలోచన విధానం నాకు ఎంతో నచ్చేవి. మనోజ్ ఆఫీసుకు వెళ్లిన తర్వాత మనిద్దరం కూర్చొని మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు నీవు నాకు ఎన్నో విషయాలు చెప్పేదానివి. నీ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నీవు నా వంటని మెచ్చుకునేదానివి. నా చీరలు సెలెక్ట్ చేసేదానివి. బాధలో ఉంటే ఓదార్చేదానివి. నిరుత్సాహంగా ఉంటే ధైర్యం చెప్పేదానివి. నీతో కలిసి సినిమాలకు, ఫంక్షన్లకు, షాపింగ్లకు వెళ్ళినప్పుడు, నీతో కలిసి తిరుగుతున్నప్పుడు నువ్వు నాకు ఓ స్నేహితురాలుగా అనిపించేదానివి. అప్పటి వరకు ఇల్లు, పిల్లలు, వంట ఇదే ప్రపంచంగా ఉన్న నాకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించావు. నీతో ఇంకా కొంతకాలం సరదాగా కలిసి తిరగాలని ఉంది, కానీ నా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక ఎక్కువ రోజులు బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు. అయితే నిన్ను చూసే వరకు నేను బ్రతికే ఉంటాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 40 ఏళ్ల క్రితం మా నాన్న తన పొలం అమ్మిన డబ్బులు నా పేరుతో బ్యాంకులో వేసి పిల్లల పెళ్లిళ్లకు వాడుకోమన్నారు. అయితే ఆ డబ్బులు మేము ఇంతవరకు ముట్టుకోలేదు. ఆ అవసరం రాలేదు. అందుకు కారణం మనోజ్. వాడు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తను సంపాదించిన ప్రతి పైసా కుటుంబం కోసమే వాడాడు. ఇప్పటి వరకు తనకంటూ ఓ ఇల్లు గాని, ఇంటి స్థలం కాని వాడు కొనుక్కోలేదు. చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. వారి శ్రీమంతం, కాన్పులు, పిల్లల బారసాలలు అన్నీ వాడే జరిపించాడు. మీ మామగారి వైద్యం కోసం ఎంతో ఖర్చు చేశాడు. ఇప్పుడు నా కోసం ఖర్చు చేస్తున్నాడు. మా నాన్న ఇచ్చిన డబ్బులు మీ అందరికీ ఇవ్వాలని నేను, మీ మామగారు చాలా ఏళ్ల క్రితమే అనుకున్నాము. ఈ డబ్బుకి నామినీగా నీ పేరే రాయించాము. డిపాజిట్ మొత్తం 50 లక్షలుందని అప్పట్లోనే మీ మామగారు చెప్పారు. దయచేసి వద్దనకుండా ఆ డబ్బులు తీసుకొని ఇంటి స్థలం కొనుక్కోండి. తర్వాత వీలు చూసుకుని ఇల్లు కట్టుకుందురుగాని ఈ విషయం నా కూతుర్లకు చెప్పకండి. మనోజ్ వారికి చెయ్యవలసిందంతా చేశాడు. ఇవ్వవలసిందంతా ఇచ్చాడు. నాకు ఇంకో జన్మంటూ ఉంటే నీకు కోడలుగా పుట్టి నీ రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. నీ మంచి మనసుకు నీకు అంతా మంచే జరుగుతుంది సుమిత్ర. ఇట్లు ప్రేమతో నీ స్నేహితురాలు విజయలక్ష్మి. సుమిత్ర ఉత్తరం చదివాక ఆ ఉత్తరాన్ని మనోజ్కి ఇచ్చింది. మనోజ్ చదవడం పూర్తి చేసి భార్య వైపు చూశాడు. సుమిత్ర కళ్ల నిండా నీళ్లు నిండి ఉన్నాయి. అతనికి కళ్ళు చెమర్చాయి. అమ్మ మనసుని నాకంటే నీవే బాగా అర్థం చేసుకున్నావు. ఆమె మనసరిగి ప్రవర్తించి ఆమె మనసుని గెలుచుకున్నావు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది సుమి అన్నాడు సుమిత్ర వైపు ప్రేమగా చూస్తూ. ఇది నా ఒక్కదాని గొప్పదనం కాదు. కలిసి ఉండాలనే మనసు, ప్రయత్నం ఇరువైపులా ఉంటేనే సాధ్యమవుతుంది. పైగా ఆవిడ నాపై చూపిన ప్రేమకు నేనే ఆమెకు ఎంతో రుణపడి ఉన్నాను అంటూ ఏడవసాగింది సుమిత్ర. భార్య భుజంపైన చెయ్యి వేసి అనునయించాడు మనోజ్.
కొంతసేపటి తర్వాత డిపాజిట్ రసీదును భార్య చేతికిస్తూ, దీన్ని ఏం చేద్దాం అని సుమిత్రని అడిగాడు మనోజ్. 3 భాగాలు చేసి మీ చెల్లెళ్లకు 2 భాగాలిద్దాం. అలా చేస్తే అమ్మ మాట జవదాటినట్లవుతుంది కదా? అనుమానంగా అడిగాడు మనోజ్. కాదు, మీ అమ్మగారు, ఆవిడ నాన్నగారు తనకిచ్చిన డబ్బును మీకిచ్చారు. మీ అమ్మగారు మీకిచ్చిందాన్ని మీరు తోబుట్టువులతో పంచుకుంటున్నారు. ఇది న్యాయమే కదా? ఆవిడ నా పైన ఉన్న ఇష్టంతో, నమ్మకంతో నన్ను నామినీగా వేశారు. అయితే మనం మన బాధ్యతని మరోమన్న విషయం కూడా ఆవిడికి తెలుసు. మనం మన వాటాకు మరికొంత కలిపి వీలైనంత త్వరలో ఇంటి స్థలం కొందాం. అప్పుడు ఆవిడ ఆత్మ శాంతిస్తుంది అంది సుమిత్ర. సుమిత్ర ఆలోచనలకు, ఆమె విశాల హృదయానికి ఆశ్చర్యపోతూ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మనోజ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.